అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలరు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 వచ్చాడు. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. History was wrong. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అల్లు అర్జున్ అన్న పుష్ప 2 మూవీ క్లైమాక్స్ సీన్ మొత్తం లీక్ అయింది భయ్యా. ఇవాళ రాత్రి 9 PM నుంచి ఈ మూవీ ప్రీమియర్ షోస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. వామ్మో ఫ్యాన్స్ అందరూ రచ్చలేపుతున్నారు. అయితే మేము కూడా పుష్ప 2 టికెట్స్ తీసుకున్నామని సంజయ్ థియేటర్ కి వెళ్తే చెప్తున్నా కదా, అక్కడ ఊపి తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఫ్యాన్స్ అందరూ టికెట్ల కోసం థియేటర్ ని చుట్టుముట్టేశారు. అయితే నిన్న రాత్రి పుష్ప 2 క్లైమాక్స్ మొత్తం లీక్ అయింది. నిన్న మూవీ టీం దిగిన ఒక ఫోటోలో వెనకాల పుష్ప 3 ర్యాంపేజ్ అని ఉండడం మనం చూడొచ్చు. అంటే క్లైమాక్స్ లో అల్లు అర్జున్ ని మనం ర్యాంపేజ్ మోడ్ లో చూడబోతున్నాం. ఇంకా క్లైమాక్స్ లో పుష్ప 3 టీజర్ ని మనం రేపు థియేటర్లలో చూడబోతున్నాం. పుష్ప 2 మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్. పుష్ప 2 మూవీ నుంచి అల్లు అర్జున్ అన్న ఎంట్రీ సీన్ అయితే లీక్ అయింది భయ్యా. అసలు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అన్న కటౌట్లే కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఈ మూవీలో మన పుష్ప ఎంట్రీ సీన్ అయితే లీక్ అయింది. బాంబో ఎంట్రీ సీన్ మాత్రం కుత్త ర్యాంప్ ఉంది. కానీ మన తెలుగు ఆడియన్స్ అయితే ఈ సినిమా పైన ఘోరంగా ఫైర్ అవుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి గారు ఆడియన్స్ కి కొన్ని దిమ్మ తిరిగిపోయే సీన్స్ అయితే లీక్ చేశారు. అయితే ఈ మూవీలో పుష్ప ఎంట్రీ సీన్ చూసాక రాజమౌళి గారు బాంబో నా మైండ్ బ్లాక్ అయిపోయింది. బన్నీ ఎంట్రీకి డిఎస్పీ కొట్టిన బీజం మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పారు. కానీ ఆడియన్స్ అందరూ ఈ మూవీ టికెట్ రేట్స్ చూసి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్.